హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ ముద్ద గొజ్జు చేస్తానన్నమాట. మంచి కాంబినేషన్. మీకు కూడా కావాలంటే ఫాలో అవ్వండి. దానికి కావాల్సినవి టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్, వెల్లుల్లి, వంకాయ, కొత్తిమీర ఇవన్నీ వాష్ చేసుకుని పెట్టుకున్నాను. ఇది నేను గెరిట యూజ్ చేస్తున్నాను కాల్చడానికి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గెరిట పెట్టి కొద్దిగా హీట్ చేసుకోవాలన్నమాట. హీట్ అయ్యేలోపు టమోటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ వాష్ చేసుకొని తుడిచి పెట్టుకుందాం. ముందుగా టమోటాలు వేసి తర్వాత వంకాయలు వేయాలి. మేము 3 మెంబర్స్ ఉన్నాం కాబట్టి నేను క్వాంటిటీ తక్కువ చేస్తున్నాను. మీరు కూడా మీకు ఎంత కావాలో అంత చేసుకోండి. ఇది 3 మెంబర్స్ క్వాంటిటీ అన్నమాట. గొజ్జు చేస్తాండేది. చుట్టూ కాల్చుకోవాలి తిప్పుతా. ఒకే సైడ్ కాల్చితే బాగుండదు, పచ్చిగానే ఉంటుంది గొజ్జు. నీట్గా కాల్చుకోవాలి. చుట్టూ ఇలా తిప్పుతూ స్పూన్తో కాల్చుకోవాలి. ఒకే సైడ్ కాలితే బాగుండదు. ఇలా నల్లగా అయ్యే వరకు కాల్చుకోవాలి. నల్లగా అయినా పర్లేదు, అదేం డ్యామేజ్ అయ్యేది. తర్వాత పచ్చిమిర్చి తీసుకున్నాం. నేను కారం తగ్గట్టు తీసుకుంటాను. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి కొన్ని ఎక్కువగానే వేసుకుంటాను. మీకు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉప్పు వేసి పప్పు గిత్తితో దంచుకుందాం. చేతితో చేయకూడదు. ఇలా నున్నగా అయిన తర్వాత టమోటాలు వేద్దాం. టమోటాలు, వంకాయ వేసి ఫస్ట్ టమోటాలు మ్యాష్ చేద్దాం. టమోటా నీళ్ళే చాలు, మనకి నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా నున్నగా చేసుకొని తర్వాత వంకాయలు వేసుకుందాం. వంకాయలు క్లీన్ చేసుకున్నాం కదా, 2 కాబట్టి నేను కొద్దిగా తీసుకున్నాను. వంకాయలు చేసుకొని ఫైనల్గా రెడీ అయిపోయింది గొజ్జు. తర్వాత ముద్ద ఎలా చేయాలో చూద్దాం. ముద్దకి నేను 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. 2 ముద్దలు అంతే మాకు కావాల్సింది. నేను 2 ముద్దల క్వాంటిటీకి తీసుకున్నాను. అండ్ వాటర్ మరిగే వరకు ఉండాలా, వెయిట్ చేయాలి. బాగా మరిగేటప్పుడు నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను. రైస్ వేస్తే ముద్ద బాగా జిగటగా వస్తుంది కాబట్టి మేము రైస్ వేసుకొని ముద్ద చేసుకునేది. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. రైస్ వేస్తే ముద్ద తినడానికి కూడా బాగుంటుంది. ఇది నేను యూజ్ చేసే ముద్ద ఇది కట్టె అన్నమాట. దీంతో తిప్పాలి. ముద్ద చేయడానికి ఇదే కట్ట మేము యూజ్ చేసేది. బాగా ఇప్పుడు మరుగుతుంది కాబట్టి వాటర్ బాగా మరిగేటప్పుడు రాగి పిండి వేసుకొని కొద్దిసేపు దాన్ని డిస్టర్బ్ చేయకుండా, అసలు ఏం పెట్టకూడదు దాంట్లో, ముద్ద కట్ట పెట్టకూడదు. పెడితే అదేం లేదు, ఉండలు కట్టిపోతుంది. కొద్దిసేపు ఉడకాలన్నమాట ఆ పిండి ఉడికినప్పుడే మనకి ముద్ద బాగా రౌండ్గా చుట్టడానికి వస్తాయి, లేకపోతే రాదు, మెత్తగా ఉంటుంది. కొద్దిసేపు అలా ఉడకనిద్దాం ముద్దని. ఒక 5 మినిట్స్ వదిలేయాలి. తర్వాత ముద్దకట్టతో తిప్పి కలుపుకోవడమే. ముద్ద కొద్ది కలుపుకోవాలి. ఒకేసారి కలిపితే ఉండలు కట్టిపోతుంది. తర్వాత అది ముద్దలు కట్టడానికి ఫస్ట్ వాటరు గెరిట రెడీ చేసుకోవాలి. ఒక ప్లేటు, మళ్ళీ చేసిండే వాటిని పెట్టడానికి ఒక ప్లేటు రెడీ చేసుకోవాలి. వాటర్ అద్దుకుంటూ ముద్ద ఇలా రావాలన్నమాట రౌండ్గా. చేతికి అంటుకోనప్పుడే ముద్ద పర్ఫెక్ట్ అని. చూడండి, చేతికి ఏం అంటుకోవట్లేదు. ఇప్పుడు వాటర్ అద్దుకుంటూ ముద్ద వేసి ఉండలు కట్టుకోవడమే. ఇలా రౌండ్గా వచ్చిందంటే మన చేతికి అసలు అంటుకోకూడదు అనమాట. అప్పుడే ముద్ద పర్ఫెక్ట్. పిల్లలకు కూడా అరుగుతుంది బాగా. మా పాప 3 ఇయర్స్ తింటుంది ముద్దని. ఇలా రౌండ్గా చేయాలి. 3 ముద్దలు రెడీ. మా ఆయనకి 1, నాకు 1, మా పాపకు 1 అనమాట. మేము డేకి 1 టైం అయినా ముద్ద తింటాం. ఆ ముద్ద నీళ్ళు పడేయకుండా పిల్లలకి దిష్టి తీస్తే మంచిది. నేను మా పాపకి దిష్టి తీస్తాను రోజు. డైలీ ఒక్కసారన్నా ముద్ద తినాలి. ముద్ద తిని చూడండి హెల్త్ ఎలా ఉంటుందో. మా పాప కూడా తింటుంది. ఇంకా 3 ఇయర్స్ కానీ మా పాప కూడా తింటుంది. ఫైనల్గా ముద్ద గొజ్జు రెడీ.
మీ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి.